సో హలో గైస్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు ద హెచ్ఆర్ వీల్స్ తెలుగు. సో గైస్, ఈరోజు మన దగ్గర 2024 న్యూ లాంచ్డ్ క్లాసిక్ 350 అయితే ఉంది. సో ఈ బైక్లో మనకి ఏమేమి అప్డేట్ చేశారో చాలా క్లీన్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని మాత్రం స్కిప్ చేయకుండా చూడండి. సో ఈ బైక్లో ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మనకి 7 కలర్స్తో అయితే లాంచ్ చేశారు ఈ బైక్ని. సో ఆ కలర్స్ అయితే చెప్పేస్తాను. స్టెల్త్ బ్లాక్, గన్ గ్రే, కమాండో శాండ్, జోధ్పూర్ బ్లూ, మడ్రాస్ రెడ్ అండ్ మెడాలియన్ బ్రోంజ్ అని ఈ 7 కలర్స్ అయితే లాంచ్ చేశారు. అండ్ ఇప్పుడు ప్రస్తుతం మన దగ్గర ఉన్నది ఎమరాల్డ్ కలర్ అనమాట. సో గ్రీన్ అండ్ మనకి క్రోమ్ ఫినిష్లో బైక్ చూడడానికి చాలా క్లాసిక్గా అయితే ఉంది, చూడొచ్చు. చాలా బాగుంది బైక్, నిజంగా చెప్తున్నా. అసలు మీరు రియల్ లైఫ్లో వచ్చి చూడండి, అసలు చాలా బాగుంది. సో సెకండ్ అప్డేట్ వచ్చేసి ఈ బైక్లో మనకి ఫుల్ ఎల్ఈడి సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు మీరు, మనకి ఎల్ఈడి హెడ్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ ఎల్ఈడి మనకి పైలట్ ల్యాంప్ కూడా ఇచ్చారు. సో టోటలీ మనకి ఫుల్ ఎల్ఈడి సెటప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ ఇక థర్డ్ అప్డేట్ వచ్చేసి మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ఇచ్చారు, ఇక్కడ చూడొచ్చు మీరు. సో మనకి టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారనమాట. ఇంకా ఫోర్త్ అప్డేట్ వచ్చేసి ఇక్కడనే ఉంది, మనకి అడ్జస్టబుల్ లీవర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. సో ఇప్పుడు మన కంఫర్ట్ని బట్టి లీవర్స్ అయితే అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. సో ఇదొక మంచి అప్డేట్ అయితే ఇచ్చారు. అండ్ ఫోర్త్ అప్డేట్ వచ్చేసి మనకి డిస్ప్లేలో అయితే చూపిస్తాను చూడండి. సో ఇక్కడ చూస్తున్నారా, మనకి గేర్ పొజిషన్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. సో ఇదొక మంచి అప్డేట్ అని చెప్పొచ్చు. అండ్ దీంట్లో మనకి హజార్డ్ లైట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి వేసి చూపిస్తాను చూడండి. సో హజార్డ్ లైట్ వ్యూ చూడడానికి ఈ విధంగా అయితే ఉంది, చూడొచ్చు మీరు. సో చాలా బాగుంది చూడడానికి. అండ్ నెక్స్ట్ ఇంజన్ విషయానికి వస్తే దీంట్లో మనకి సేమ్ 350cc సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ జే సిరీస్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ ఇంజన్ పవర్ ఫిగర్స్ కనుక చూస్తే 20 PS పవర్ 6100 RPMకి అండ్ 27 Nm టార్క్, ఇది 4000 RPMకి అయితే జనరేట్ చేస్తుంది. అండ్ ఈ బైక్లో మనకి 5 స్పీడ్ గేర్ బాక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ఫ్రంట్లో మనకి 41mm టెలిస్కోపిక్ ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, చూడొచ్చు మీరు. అండ్ ప్రస్తుతం మనకి ఫోక్స్ వీల్తో అయితే ఉంది బైక్, చూడొచ్చు మీరు. అలాగే వీల్ అయితే లేదనమాట. అండ్ ఫ్రంట్ టైర్ వచ్చేసి మనకి 100/90/19 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ మనకి 300mm డిస్క్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ బైబర్ బ్రేక్స్ చూడొచ్చు మీరు. అండ్ రియర్లో కనుక చూస్తే రియర్లో మనకి 120/80/18 ఇంచెస్ టైర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ మనకి 270mm డిస్క్ విత్ బైబర్ నుంచి బ్రేక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అండ్ నెక్స్ట్ మనం ట్యాంక్ కనుక చూస్తే దీంట్లో మనకి 13 లీటర్ ఫ్యూల్ ట్యాంక్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మైలేజ్ గురించి అయితే ఇప్పుడేం అప్డేట్ ఇవ్వలేను. సో ముందు వీడియోస్లో నాకు ఏమైనా ఛాన్స్ దొరికితే ఖచ్చితంగా మైలేజ్ అప్డేట్ అయితే ప్రొవైడ్ చేస్తాను మీకు. అండ్ మనకి ట్యాంక్ మీద రాయల్ ఎన్ఫీల్డ్ లోగో అయితే చూడొచ్చు. నిజంగా చెప్తున్నా, చూడడానికి మాత్రం అసలు మామూలుగా లేదు, చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఎగ్జాస్ట్ అయితే చూడొచ్చు, ఎగ్జాస్ట్ లైక్ గన్ అనమాట. సో నెక్స్ట్ రియర్ లుక్ చూడడానికి మనకి ఈ విధంగా అయితే ఉంటుంది, చూడొచ్చు మీరు. అండ్ రియర్లో మనకి రెట్రో స్టైల్ ఎల్ఈడి టెల్ ల్యాంప్, ఎల్ఈడి ఇండికేటర్స్ అండ్ కింద నెంబర్ ప్లేట్ అయితే హోల్డ్ అవుతుంది మనకి ఇక్కడ. అండ్ నెక్స్ట్ లెఫ్ట్ సైడ్ కనుక చూస్తే లెఫ్ట్లో మనకి సారీ గార్డ్ ప్రొటెక్షన్ అయితే ఇచ్చారు, చూడొచ్చు. నెక్స్ట్ డైమెన్షన్స్ కనుక చూస్తే సీట్ హైట్ మనకి 805mm, గ్రౌండ్ క్లియరెన్స్ 170mm అండ్ ఈ బైక్ మనకి 195 kgs అయితే ఉంటుంది. సో కొంచెం హైట్ కూడా ఎక్కువనే ఉంది అండ్ వెయిట్ కూడా కొంచెం బాగానే ఉంటుంది. సో ఈ బైక్ మీరు కొనాలనుకుంటే ఒకసారి ట్రయల్ అయితే ఖచ్చితంగా వేయండి. అండ్ నెక్స్ట్ స్పీడోమీటర్ కనుక చూస్తే దీంట్లో మనకి డిజిటల్ అనలాగ్ స్పీడోమీటర్ అయితే ఇచ్చారు. సో దీంట్లో మనకి ఏం అప్డేట్ చేశారో కూడా నేను ఫస్ట్ అయితే చెప్పేశాను. అండ్ నెక్స్ట్ హ్యాండిల్ బార్ కనుక చూస్తే దీంట్లో మనకి సింగిల్ రాడ్ హ్యాండిల్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఈ బైక్లో మనకి అప్ రైడింగ్ పొజిషన్ అయితే ఉంటుంది. అండ్ స్విచెస్ కనుక చూస్తే లెఫ్ట్లో మనకి హై బీమ్ లో బీమ్ స్విచ్, టర్న్ ఇండికేటర్ స్విచ్ అండ్ హార్న్ స్విచ్ చూడొచ్చు. అండ్ రైట్లో మనకి ఇంజన్ కిల్ స్విచ్, స్టార్టర్ స్లైడర్ అండ్ మనకి హజార్డ్ లైట్ స్విచ్ అయితే చూడొచ్చు మీరు. సో గైస్ 2024 న్యూ ఎడిషన్ రాయల్ ఎన్ఫీల్డ్ అప్డేట్స్ అండ్ స్పెసిఫికేషన్స్ అయితే ఇవి. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇంకో బైక్తో ఇంకో వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు సైన్ ఇన్, లవ్ యూ ఆల్.